మేడం ఇంకోటి ఇప్పుడు ఎస్బీఐ ఉంది కదా కానీ ఏదన్నా లోపల అందరితో కలిసిపోవాలి కానీ బయటకు ఫోన్ ఇచ్చి ఒకసారి ఫోన్ ఇచ్చి కాబట్టి ఆయన కొంచెం నా మర్యాద వాళ్ళకు తెలిసేదేమో మంచిది. నాతో మర్యాద తీసుకోకపోతే వాళ్ళు బేమర్యాద. అదే మీరు అదే ఎవడే సంసారి చెప్పండి, ఎవడు సంసారి చెప్పండి, ఎవడో చుట్టపూ చెప్పండి. ఎలా దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలిచాను. ఇక నా ముందే కట్టుకొని రేపు ఎన్నికల కోసం పెట్టుకుంటాను. నేను బయటకు వెళ్తే రోజు లక్ష రూపాయలు కట్టుకుంటాను. మళ్ళీ ఇంటికి వచ్చాక దిగుకుండా అయిపోయింది. మామూలుగా మీరు డబ్బులు తీసుకుని అది అయితే ఏమైంది అన్నవాడ మీనంగా ఆడైతే బండి దూరం ఉంది, బొమ్మ దగ్గర ఉంది, మీరు నడుచుకుని ముందుకు వెళ్తుంది డబ్బులు టైంకి ఇది పెట్టుకోండి. అప్పుడు నేనే ఇచ్చినాక మనోడు 50,000 ఇంత ముందుకే 50,000 కట్టుండే కానీ అప్పుడే తక్కువ చేసినాం. లెక్క పెట్టిస్తాను 5-10,000 మిగిలిన అడిగే విన్నారా? నేను వచ్చానే గట్టే ఉండదు పరిస్థితి. ఇట్లా ఈ చిల్లర చిల్లర వచ్చి ఈ బక్కది కూడా ఉండేది నాకు ఎరకది. ఏదైనా పుల్లి కొట్టాలి, పుల్లి కొడితే అది మనకు రేపు వస్తుంది. కానీ ఇవన్నీ మన చిల్లర కలిసి మెయింటెనెన్సే. నాకు డైలీ ఒక డీజిలే 7,000 రూపాయలు డీజిల్ వస్తుంది. నాకు వచ్చే జీతం కూడా నేను లెక్క చూసినా అయిపోయింది. ఎవడు ఉండడు. నేను మొన్న 50,000 కట్ట తీసుకొని పోయినా, ఇంటికి వచ్చారు 5,000 లేవు. నా ఆఖరి 2,000 నా జైలు వెళ్తే గడపచ్చి 2,000 డీజిలే పడ్డాక మా పిఏ దగ్గర నాకు అకౌంట్ ఉన్నాయి సార్, నేను కొట్టుతాను కుట్రైతే. ఆ రోజు పిఏ అన్న బండి బండి ఉన్నట్టు 5,000 బదులు తర్వాత ఇచ్చండి ఇచ్చిన తర్వాత నాకు ఇచ్చిన చూసేవారు మున్సిపల్ ఆఫీస్ కానీ నాకు ఇచ్చారు. ఏదో వెళ్ళకుండా నాకు కట్ట సార్ పొద్దునే వస్తాయి అంటే ఏముంటాయని నా అయితే నేను అయితే అదే చూసిన ఎస్బీఐ ఆయన ఏ విషయంలో కూడా మాకు సహకరిస్తలేదు సార్. సహకరించకపోతే ఆయనకు మనం కూడా సహకరించగాని తర్వాత సంగతి చూడాలి. కొంచెం మీరు అటు కన్ను పెట్టాలి. ఇంకోటి ఆ బెల్ట్ షాపులు ఉన్నాయి కదా, ఆయన ఏ రేటు ఉన్నాయో ఆ బెల్ట్ షాప్ రేటు అది చూసి సిఐ గారు చెప్తే ఇక అది ఒక గంట కనిపెడితే మేము అట్లనే కొంచెం సేఫ్ అవుతాం. తప్పకుండా ఏ విషయంలో మాకు సహకరిస్తలేదు. సిండికేట్ అయ్యామంటే కాలే మాకు ఇది ఇవ్వాలి అట్లా ఇవ్వాలి. బయట వాళ్ళకి ఎట్లా ఇస్తారు అంటే మేము లోకల్ చూసుకోవాలి. నాకు ఇవ్వాలంటే బయట వాళ్ళు చూస్తాం. మనం ఏం చేస్తాం ఏ రకంగా ఇచ్చినా కానీ